Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఆనరబుల్ సీఎం సిబిఎన్ గారు ఫిజికల్గా అమరావతిని విజిట్ చేశాక ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అమరావతి ఫ్యూచర్ ప్లాన్ అని చెప్పి. అందులో ఆయన ఒక 2 థీమ్స్ని డిస్కస్ చేశారు. ఒకటి, ఆయన ఫిజికల్గా విజిట్ చేసినప్పుడు ఆయన చూసిన అబ్జర్వేషన్స్ ఏంటి ప్రోగ్రెస్ పట్ల. అండ్ సెకండ్ థీమ్, అమరావతి డెవలప్మెంట్ సంబంధించి రాబోతున్న రోజుల్లో ఏం జరగబోతుంది. ఈ 2 థీమ్స్కి సంబంధించి ఈయన ప్రెస్ మీట్ పెట్టారు. సో ఈ ఎపిసోడ్లో ఈ 2 థీమ్స్లో ఆయన డిస్కస్ చేసిన కీ పాయింట్స్ నేను మెన్షన్ చేసి ఫైనల్గా నా టేక్ ఏంటో కూడా చెప్తాను. ఓకే, సో టు స్టార్ట్ విత్, ఆయన ఫస్ట్ అమరావతి ఉద్యమాన్ని 1631 days కంటిన్యూస్గా ఆ ప్రొటెస్ట్ని రన్ చేసినందుకు ఆ ల్యాండ్ ఇచ్చిన ఫార్మర్స్కి కానీ మిగతా వాళ్ళందరినీ ఆయన అప్రిషియేట్ చేస్తా, ఆ హోమం జరిగిన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ని కూడా అలైవ్గా ఉంచిన ఉమెన్ని ఆయన అప్రిషియేట్ చేస్తా హీ లాడెడ్ దెమ్. అండ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశే కాదు, ఏపీ అంటే ఏ ఫర్ అమరావతి అండ్ పీ ఫర్ పోలవరం అని ఒక న్యూ సింబాలిక్ మీనింగ్ ఆయన చెప్పారు. ద వే అంటే నాకు ఎలా అనిపించిందంటే, దీస్ 2 ఆర్ గోయింగ్ టు బీ హిస్ 2 ప్రైమ్ టార్గెట్స్ ఇన్ హిస్ కమింగ్ 5 years అనే మీనింగ్ నాకు అర్థమైంది. అమరావతి డెవలప్ చేయడం అండ్ పోలవరంని కంప్లీట్ చేయడం. సో దాట్స్ ద వే ఐ ఇంటర్ప్రిటెడ్ దాట్ హిజ్ మెటఫర్. అండ్ నెక్స్ట్, ఈ ఎంటైర్ స్పీచ్లో చూస్తే ఆయన చుట్టూతా ఒక కల్చర్ని రిఫ్రెష్ చేసినట్టు అనిపించింది. అంటే ద వే హీ ఓపెన్డ్ అప్ హిమ్సెల్ఫ్ టు ద మీడియా అండ్ ద వే హీ అడ్రస్ ద క్వశ్చన్స్ అండ్ ఆల్. సో నేను ఒక సపరేట్ ఎపిసోడ్ చేస్తాను. ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. నేను దాని మీద అంటే నాకు ఆ కల్చర్ చాలా నచ్చింది. ద వే హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ టు బీ హీ ఎంకరేజ్డ్ మీడియా పీపుల్ టు ఆస్క్ క్వశ్చన్స్. అట్ ద సేమ్ టైమ్ హీ ఆల్సో అలౌడ్ హిమ్సెల్ఫ్ టు బీ స్పాంటేనియస్ టు దేర్ క్వశ్చన్స్. ఐ లైక్ దాట్. నేను ఒక సపరేట్ ఎపిసోడ్ చేస్తాను దాని మీద, ఇంకా డీటెయిల్స్ నేను దీని మీద మెన్షన్ చేస్తాను. అండ్ కమింగ్ బ్యాక్ టు హిజ్ ఫస్ట్ థీమ్, ఆయన ఫిజికల్గా విజిట్ చేసినప్పుడు ఆయన ఏమేమి అబ్జర్వేషన్స్ చేశారు అంటే, కమింగ్ ఆన్ టు ద రోడ్స్ ఆస్పెక్ట్. రోడ్స్ వచ్చేసరికి వాళ్ళ టైంలో 2014 to 2019 ఒక 50% రోడ్స్ అయ్యాయి. ఈ లాస్ట్ 5 yearsలో కూడా ఫోకస్ కంటిన్యూ చేస్తుంటే ఆ మిగతా 50% కూడా అయిపోయి ఉండేది, కానీ అది పట్టించుకోలేదు. కొన్ని రోడ్స్ 70-80% అయ్యాయి, కానీ మిగతా రోడ్స్ ఎక్కడైతే వాళ్ళు వదిలేశారో అక్కడే ఉన్నాయి. దెర్ ఇస్ నో ప్రోగ్రెస్ అని రోడ్స్ మీద చెప్పారు. అండ్ కమింగ్ టు ద బిల్డింగ్స్, అంటే ఎమ్మెల్యేస్, మన ఎమ్మెల్సీస్, ఐఏఎస్, జడ్జెస్, అసిస్టెంట్ ఐఏఎస్ వీళ్ళందరూ ఉండే క్వార్టర్స్ ఉంటాయి కదా, వాటి కన్స్ట్రక్షన్ సంబంధించి ఒక 70-80% అయిపోయింది అని చెప్పేసి హీ ఎక్నాలెడ్జ్ దాట్. అండ్ కమింగ్ ఆన్ టు దిస్ బిల్డింగ్ మెటీరియల్, ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంబంధించి పైప్స్ కానీ, కంకర కానీ, ఇసుక కానీ ఇవంతా కూడా థెఫ్ట్కి గురయ్యాయి అని చెప్పేసి హీ ఆల్సో హైలైటెడ్ దాట్. అండ్ ఫైనల్గా ఆయన అమరావతికి సంబంధించి ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేస్తాను ఇన్ ద కమింగ్ డేస్ అని ఆయన చెప్తా, అన్ని రీజన్స్ మీద అమరావతి డెవలప్మెంటే కాదు, అన్ని రీజన్స్ మీద డెవలప్మెంట్ ఫోకస్ పెడతాము. వైజాగ్ని ఫైనాన్షియల్ సిటీగా అండ్ కర్నూల్ని మోడర్న్ సిటీగా మేము డెవలప్ చేస్తాము, అలాంగ్ విత్ డెవలపింగ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. ఓకే అని ఆయన అక్రాస్ ద రీజన్స్ డెవలప్మెంట్ జరుగుతుంది అని హీ ఎంఫసైజ్ దాట్. అండ్ లాస్ట్ వైసీపీ రెజిమ్లో బ్రాండ్ అమరావతికి బాగా డ్యామేజ్ జరిగింది అని మెన్షన్ చేస్తా. దాని మీద వచ్చిన మేజర్ అలిగేషన్స్ లైక్ ఇన్సైడర్ ట్రేడింగ్, హీ కాల్ దట్ అవుట్. అండ్ ద వే స్విస్ ఛాలెంజ్ని వాళ్ళు దే డ్రోవ్ అవే దాట్ మెథడ్ ఆఫ్ డెవలప్మెంట్. అండ్ నార్మన్ ఫోస్టర్ కన్సల్టెంట్స్ని కూడా దే డ్రోవ్ అవే. అండ్ అమరావతి డెవలప్మెంట్కి అసలు ఫండ్సే లేవు అని చెప్తా అమరావతి బ్రాండ్ని బాగా దెబ్బతీశారు అని చెప్పేసి మెన్షన్ చేస్తా. ఫండ్స్ పాయింట్కి వచ్చేసరికి ఆయన హీ అసర్టైన్ దాట్ అమరావతి డెవలప్మెంట్ విల్ బీ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. అంటే ఎక్సెసివ్గా మనం అప్పుల్లోనే తీసేసుకొని దాన్ని డెవలప్ చేయడం కాదు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంటున్నారు. ద వే ఐఎమ్ ఇంటర్ప్రిటింగ్ ఇట్ ఈస్, లాస్ట్ టైం ఎలాగైతే సింగపూర్ కన్సార్షియంని తీసుకొచ్చారో అండ్ వాళ్ళ ద్వారా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఎలాగైతే ఎంకరేజ్ చేస్తా స్విస్ ఛాలెంజ్ మెథడ్ ఆఫ్ డెవలప్మెంట్లో ఈ ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నారో, దాని ద్వారా వాళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి అండ్ అక్కడ నుంచి ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్స్ డెవలప్ అవుతాయో దట్ విల్ ఫండ్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అని నేను అనుకుంటున్నా. దిస్ ఇస్ మై ఇంటర్ప్రిటేషన్, లెట్స్ సీ. బట్ హీ అసర్టైన్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. విల్ అవైట్ ఫర్దర్ క్లారిటీ ఆన్ దాట్ ఆస్పెక్ట్. ఓకే, అండ్ ఇంకా రాబోతున్న రోజుల్లో ఇన్ ద షార్ట్ టర్మ్ ఏం జరగబోతుందంటే 2 మేజర్ పాయింట్స్ చెప్పారు. ఒకటి, సిటీ అమరావతి రీజన్ అంతా కూడా తుప్పు మొక్కలు, కలుపు మొక్కలు, అన్వాంటెడ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ అన్నీ పెరుగున్నాయి బిల్డింగ్స్లోకి, అంటే డ్యూ టు నెగ్లెక్ట్ అని ఆయన మెన్షన్ చేస్తా. అవంతా కూడా క్లియర్ చేసేయడానికి ఒక టెండర్ని ఇన్వైట్ చేసి ఆ పని మొదలు పెట్టిస్తాం. అండ్ ప్యారలల్గా
పబ్లిక్తో కూడా ఆయన డిస్కషన్స్ని ఎంకరేజ్ చేస్తాను ఆన్ హౌ టు గో అబౌట్ డెవలపింగ్ అమరావతి అనేది ఆయన మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఒక కన్సర్న్ ఉంది, అది నేను మీకు నా టేక్లో చెప్తాను. ఓకే, అండ్ ఫైనల్గా ఆయన ఏం చెప్పారు అంటే, యూనో పబ్లిక్ ముందు గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్ అన్నింటినీ ముందు పెడతాము అని చెప్పేసి చెప్పారు. యూనో వెన్ ఈ సెడ్ అన్ని గవర్నమెంట్ యాక్టివిటీస్, నాట్ ఓన్లీ అమరావతి బట్ అక్రాస్ ద వాళ్ళు ఏవైతే క్లెయిమ్స్ చేశారో లేదా టార్గెట్స్ టేకప్ చేశారో వాటన్నిటికి సంబంధించి అవన్నీ పబ్లిక్లో ఉంచుతామని ఒక ట్రాన్స్పరెన్సీని బూస్ట్ చేసే కామెంట్స్ కూడా చేశారు, విచ్ ఐ అప్రిషియేట్. సో కమింగ్ టు మై టేక్ ఫ్రెండ్స్, ఇక్కడ వన్ ఈజ్ వెరీ క్లియర్, అమరావతి డెవలప్మెంట్ అండ్ పోలవరం కంప్లీషన్ ఈస్ కమింగ్ అవుట్ టు బీ ద టూ prime targets for CBN garu, no doubt about that. And పబ్లిక్ ముందు అన్ని ట్రాన్స్పరెంట్గా ఉంచుతాము అని ఆయన మెన్షన్ చేస్తున్నారు, బట్ టు వాట్ డిగ్రీ ఐ హ్యావ్ మై క్వశ్చన్స్. ఎందుకంటే మనం 2014 to 19 రెజీమ్లో అమరావతి మాస్టర్ ప్లాన్ని కొంచెం డీటెయిల్లోకి వెళ్తే అక్కడ ఏమి కనిపించవు, అంత బ్లర్రీగా ఉంటాయి, స్పెసిఫిక్స్ అంతా కూడా క్లియర్గా లేవు అని చెప్పేసి చాలా రీసెర్చ్ ఏజెన్సీస్ క్రిటిసైజ్ చేశాయి. that led to keeping that Amaravati development very private or వాళ్ళ ఓన్ సెక్షన్ పీపుల్కే ఆర్ సపోర్టింగ్ పీపుల్కే అది క్లోజ్డ్గా డీటెయిల్స్ వాళ్ళకి తెలుస్తాయి, పబ్లిక్కి తెలియకూడదు అన్న ఇంటెన్షన్తో అది చేశారు మాస్టర్ ప్లాన్ అనే క్రిటిసిజం నేను చేయడం కాదు, చాలా రీసెర్చ్ ఏజెన్సీస్ కూడా చేశాయి. నేను మిగతా ఎపిసోడ్స్లో చేసినట్టు వన్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, దట్స్ అ వెరీ రినౌండ్ మీడియా అండ్ రీసెర్చ్ ఏజెన్సీ. సో అలాంటి వాళ్ళు కూడా ఇలా క్లెయిమ్ చేసి ఈ ట్రాన్స్పరెన్సీని అప్పుడు మెయింటైన్ చేయలేదన్న క్రిటిసిజంని ఈసారి ఎలాగా ఎదుర్కొని ట్రాన్స్పరెన్సీని తీసుకొస్తారో అనేది ఐ విల్ వెయిట్. I'm interested, but I'll support and encourage that spirit coming from CBN garu. And encouraging public discussion అంటున్నారు కదా, రానున్న రోజుల్లో అమరావతిని ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ 2 concerns. ఒకటేంటంటే నేనేమనుకుంటున్నానంటే, ఇన్ని రోజులు అమరావతి డెవలప్మెంట్ అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు CBN గారు పవర్లోకి వచ్చాక అమరావతి డెవలప్మెంట్ అంటే ఇంకా వాళ్ళు ఉన్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటే టక్ మని వెళ్ళిపోతారు అనుకున్నా. బట్ ఈయన మళ్ళీ నేను జనాల్లోకి మీ ఒపీనియన్స్ చెప్పండి, మీ సజెషన్స్ చెప్పండి అని అంటుంటే నేను కొంచెం షాక్కి గురయ్యా. ఎందుకంటే ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ అయిపోయింది, CRDA పెట్టేసి అన్నీ సింగపూర్ కన్సార్షియం తీసుకొచ్చి ప్లానింగ్ ఫేజ్ ఆల్రెడీ అయిపోయింది అనుకున్నా. సో ప్లానింగ్ ఎప్పుడైతే అయిపోద్దో ఇంకా ఎగ్జిక్యూషనే కదా రిమైనింగ్ అన్న దాంతో నేను ఉంటా. దిస్ ఈజ్ అ షాకర్ టు మీ. సో ఐ డోంట్ నో ఇది ఆయన ఎందుకు చేస్తున్నారో. ప్రాబబ్లీ అమరావతి డెవలప్మెంట్ అంటే అందరి క్యాపిటల్, అందరి ఒపీనియన్స్ తీసుకొని, అందరి సజెషన్స్తో తీసుకొని చేస్తున్నట్టుగా జనాల్లోకి వెళ్ళాలి మెసేజ్ అనే దాన్ని ఎంఫసైజ్ చేయడానికి చేస్తున్నారేమో నాకు తెలియదు. బట్ నా కన్సర్న్ ఏంటి అంటే, చేసిన మాస్టర్ ప్లాన్స్నే ఐఎమ్ అజ్యూమింగ్ దెమ్ టు బి లెజిట్. ఓకే, సో అవి లెజిటిమేట్గా చేసిన ప్లాన్సే కాబట్టి అవి పబ్లిక్కి డిస్క్లోజ్ చేసి ఇంకా మీరు ఎగ్జిక్యూషన్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోతే ఇంకా మనం డెవలప్మెంట్ పనుల్లోకి దిగచ్చు అనే థాట్ ప్రాసెస్కి ఇది కొంచెం కన్సర్నింగ్ పాయింట్. ఓకే, సో దాట్స్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఎప్పుడైతే పబ్లిక్ డిస్కషన్స్కి ఎక్కువగా ఓపెన్ చేస్తారో, దిస్ ఇస్ లైక్ నాట్ ఓన్లీ స్పెసిఫిక్ టు CBN గారు స్టేట్మెంట్, ఎప్పుడైతే పబ్లిక్ డిస్కషన్స్లోకి ఎక్సెసివ్గా ఓపెన్ అవుతుందో పబ్లిక్ నుంచి ఒక బ్యాక్లాష్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏంటి, మీరు మమ్మల్ని అడుగుతారేంటి, మీరు ఇంకా బెటర్ పొజిషన్లో బెటర్ డెసిషన్స్ తీసుకొని బెటర్ కన్సల్టేషన్స్ తీసుకొని మీరు ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారనుకుంటే మీరు మళ్ళీ మాకే చెప్తున్నారేంటి, సో అనే ఒక బ్యాక్లాష్ రావచ్చు. ఐ నో ఇట్స్ అ ట్రికీ థింగ్, ఇట్స్ అ సటిల్ ఆర్ట్ టు బ్యాలెన్స్ దాట్ కైండ్ ఆఫ్ థింగ్. నేను చెప్పినంత ఈజీ కాదు. బట్ నా కన్సర్న్ ఏంటి అంటే, టైం ఎక్కువ వేస్ట్ అయిపోద్దేమో అండ్ పబ్లిక్కే మళ్ళీ చివరికి తీసుకొచ్చి ఏమన్నా మీరు మమ్మల్ని అడుగుతారేంటి, మీరు ఫాస్ట్గా మీరు డిసైడ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోక అని మళ్ళీ ఈయనకే అది పుష్ బ్యాక్ వస్తుందేమో అన్న కన్సర్న్. సో దాట్స్ మై అంటే నేను ఫండమెంటల్గా పబ్లిక్ డిస్కషన్స్ ఓపెన్ చేయడం మంచిదే. ఐ ఎంకరేజ్ దట్ స్పిరిట్. ఐఎమ్ ఆన్ బోర్డ్ విత్ దట్ ఇంటెంట్. బట్ అది ఎక్సెసివ్గా అయిపోతే టైం వేస్ట్ అయిపోద్ది అనేది నా కన్సర్న్. అండ్ నెక్స్ట్ ఆన్ హిస్ పాయింట్స్, ఆయన సెల్ఫ్ సస్టైనింగ్గా బిల్డ్ చేస్తాము, సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్స్ పెట్టి సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్గా ఉంటుంది అండ్ అన్ని రీజన్స్ మీద ఫోకస్ పెడతాం అని చెప్పడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. ఇది ఎక్కడ కూడా ఓన్లీ వన్ రీజన్ డెవలప్ అవడానికి అన్నది ఇట్ విల్ నాట్ బీ అ గుడ్ టేస్ట్ ఫర్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. అన్ని రీజన్స్ని ఫోకస్గా తీసుకొని ఆయన మెన్షన్ చేయడం ఐ లైక్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఆయన ఏపీ అంటే అమరావతి అండ్ పోలవరం అని చెప్పారు. గుడ్, అప్రిషియేట్ దాట్. వాట్ అబౌట్ జాబ్స్ అండ్ ఇండస్ట్రీస్ అన్న ఒక న్యాచురల్ థాట్ నాకు వచ్చింది. ఓకే, అండ్ ఐ ఫుల్లీ అండర్స్టాండ్ దాట్ ఈ మీటింగ్ అనేది, ఈ అమరావతి ఫ్యూచర్ ప్లాన్ అనేది జాబ్స్ గురించి, ఇండస్ట్రీస్ గురించి స్పెసిఫిక్గా డీటెయిల్గా చెప్పడం అనేది దాని ఉద్దేశం కాదు అని నాకు తెలుసు.
బట్ యాజ్ అ కామన్ పర్సన్ ఏపీ అంటే అమరావతి అండ్ పోలవరం అంటే ఇవి ఈయన ప్రైమ్ టార్గెట్స్ కాబోతుంటే వాట్ అబౌట్ జాబ్స్ అండ్ ఇండస్ట్రీస్ అనే న్యాచురల్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ దట్ అప్. బట్ ఐ విల్ నాట్ కన్క్లూడ్ దట్ అండ్ ఐ విల్ నాట్ బ్లేమ్ ఎనీబడి ఫర్ నాట్ అడ్రసింగ్ దీస్ క్వశ్చన్స్ ఇన్ దిస్ మీటింగ్. Okay, this is just to, I'm opening up my thoughts about how I interpreted his highlights. Okay, so that's my take, friends. Broadly, నాకు మీ థాట్స్ ఏంటో కూడా చెప్పండి. అమరావతి పట్ల హై లెవెల్ పాయింట్స్ కానీ ఆయన చేసిన అబ్జర్వేషన్స్ మీద కానీ మీ క్వశ్చన్స్ కానీ మీకు ఇంకా ఆస్పిరేషన్స్ బలపడ్డాయా, లేదా మీకు నాలాగా ఇంకా టైం వేస్ట్ అయిపోద్దేమో, ప్లాన్ ఉంది కదా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ టక్ టక్ మనం వెళ్ళిపోకుండా ఇంకా టైం వేస్ట్ అయిపోద్దేమో, ఎక్సెసివ్గా పబ్లిక్ పీపుల్స్ క్యాపిటల్ అనే ఇమేజ్ని స్ట్రెంథెన్ చేయడానికి ఇంకా వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు అనే కన్సర్న్ మీకు ఉందా నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.